ఇది వస్పేట్ నుంచి హంపి పోయే వీడియో. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము హంపీకి బయలుదేరుతున్నాము. అర్లీ మార్నింగ్ 5:30కి 5కి లేచి అందరం రెడీ అయ్యాము. రెడీ అయ్యి 7:30కి అంతా బయలుదేరాము మేము. వీళ్ళు మా అక్క కూతుర్లు, అక్కకి చెల్లెళ్ళు జడేస్తాను చూడండి. మేము వస్పేట నుంచి హంపీకి వెళ్ళాక 1/2 అవర్ అండి. అక్కడ రెడీ వెళ్ళాక 1/2 అవర్ వెహికల్ మాట్లాడుకున్నాం అందరము. మా అమ్మ ఇందాక వెళ్ళేది మా అన్నయ్య కూతురు పిల్ల. 1/2 అవర్ పడుతుంది. మేము ముందు రోజు నైటే వెహికల్ మాట్లాడుకున్నాము. మాట్లాడుకొని అర్లీ మార్నింగ్ తను 6:30కి వచ్చాను, మేము 7:30 అయింది. 1 అవర్ లేట్ అయిందండి. పిల్లలు లేవడానికి కష్టంగా అయింది. అందుకని కొద్దిగా ఇబ్బంది పడతారని కొద్దిగా లేట్ ఉన్నా. జస్ట్ 1/2 అవర్ అండి. ఆ ట్రాఫిక్ అది ఇది లేకపోతే 20 మినిట్సే హంపీకి. అన్నయ్య కొడుకు వీడు, వాడేది పర్ఫ్యూమ్ ఎత్తుకుంటున్నాడు చూడండి. ఆయన అన్న కూతురు ఈ పిల్ల. ఇప్పుడు 9th క్లాస్ అవుతుంది. మా అక్క కూతురు మా బావకి రెడీ చేస్తాను చూడండి. వాళ్ళ డాడీని, వాళ్ళ తమ్ముడు, రెండో పాప ఈ పిల్ల, సెకండ్ పాప రెడీ చేసి వాళ్ళంతా రెడీ అయినారు. ఇంకా ఒక 2-3 ఏం రెడీ కాలేదు. ఇప్పుడు బయలుదేరుతున్నాము. 7కి అంతా రెడీ కింద 7:30కి అంతా కిందికి వచ్చేసామండి. వీళ్ళంతా రెడీ అయ్యి మా పెద్ద బాబు ఎప్పుడు బయలుదేరుతాము అని అంటున్నాడు. మా అన్నయ్య కొడుకుతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు బయలుదేరుతున్నాము. మా వాడికి పెద్ద బాబుకి తిరగడం అంటే భలే ఇష్టం అండి. ఎందుకంటే బయట ఫుడ్ వస్తుంది, కూల్ డ్రింకులు బాగా తాగొచ్చు, తినచ్చు అని వాని అభిప్రాయము. ఇప్పుడు రిసెప్షన్ దగ్గరికి వచ్చాము, బయలుదేరుతున్నాము. మా రూమ్ దగ్గర కింద కాఫీ షాప్ ఉంది, అక్కడ కాఫీ తాగాము. చాలా బాగుందండి. అందరం తాగుతున్నాము. ఇక్కడ కాఫీ తాగేసి స్టార్ట్ అయ్యాము. మా చెల్లెలు, మా అక్క, నేను స్టార్ట్ అవుతున్నామండి. హంపీకి బయలుదేరుతున్నాము. మా పెద్ద బాబు చూడండి ఎలా ముందుంటాడు. మా వెహికల్ అండి ఇది. అమ్మవారిని దర్శనం చేసుకొని పక్కనే మేము తీసుకున్న లాడ్జ్ దగ్గర పక్కన అమ్మవారి గుడి ఉంది. దర్శనం చేసుకుని బయలుదేరుతున్నాము. ఇక్కడే రూమ్స్ మా అందరికి సరిపోతుందండి. అయితే ఒక్క మనిషికి 350 అండి హంపీకి. మనం అందరం చూపించుకొని మళ్ళీ రిటర్న్ వదిలేంత వరకు. అంటే తను గుళ్ళ దగ్గర స్టార్టింగ్లో వదులుతాడు, మనమంతా చూసుకొని రావాలండి. అన్ని చోట్లకి వెహికల్ అయితే పోదు. అమ్మకైతే, నాకి మా వారికి అయితే 700. 2 పిల్లలకి లేదు అమౌంట్. ఇప్పుడు హంపీకి ఎంటర్ అవుతున్నాము, దగ్గర ఉన్నాము. ఇదిగోండి మాకు ఈ లొకేషన్ అంతా చూస్తే మాకు చందమామ మూవీ గుర్తొచ్చింది, కృష్ణవంశీ గారిది. ఇంకా అక్కడ వెహికల్ నిలబెట్టారు. టిఫిన్ తింటున్నాము అందరము. ఏమో టిఫిన్ అయితే అంత లేదండి. ఓకే. మా చిన్న బాబు ఎందుకు హట్ అయ్యాడు చూడండి, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు వాడు. ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. విరూపాక్షి టెంపుల్ అండి హంపీలో. స్టార్టింగ్ మేము వెళ్ళినాము. లొకేషన్ మాత్రం చాలా బాగుందండి. ఫోటోషూట్కి అయితే సూపర్ ఉంటుంది. ఎక్కడెక్కడో వెళ్తారు, ఇక్కడికి వెళ్ళండి, చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే. హంపీ చూడాలంటే 2 days పడుతుందండి. 2 days పడుతుంది. మేము 1 డేనే చూసుకున్నాం. అంటే 1 సైడే చూసేసినాం. ఇంకా నెక్స్ట్ సైడ్ చూడాలంటే అది నార్త్ సైడ్, వెస్ట్ సైడ్ అని ఉందంటారు. నాకు అంత క్లారిటీగా తెలీదు. మా నాన్న అయితే 40 years బ్యాక్ మా నాన్నమ్మని పిలుచుకొని వచ్చినాడంట. అది గుర్తు చేసుకుంటున్నాడంతా. ఇది టెంపుల్ అండి, విరూపాక్షి టెంపుల్. మ్యాప్గానే వేసారండి ఎక్కడేముంది ఏమని. అదిగోండి మ్యాప్ చూపిస్తాను. ఇక్కడ మ్యాప్గానే ఉంది, చూపిస్తాను చూడండి. ఎక్కడేమున్నాయి ఏమి అన్నీ ఉన్నాయి అంటే కన్నడలో ఉన్నాయి. అంత కన్నడనే. ఇది విరూపాక్షి టెంపుల్. లోపలికి వెళ్ళాక అంత ఇది అవుట్లుక్. అయినా శ్రీకృష్ణదేవరాయలు అప్పట్లో ఏం కట్టించారండి. మనం చూడడానికి చాలా ఓపిక ఉండాలి, బాగా చూడవచ్చు. చాలా ప్రౌడ్గా ఫీల్ కావచ్చు మన ఇండియాలో ఇలా టెంపుల్స్ ఉండడం. ఇది ఏనుగండి, అక్కడ గుడిలో కట్టేశారు. దర్శనానికి వెళ్తున్నాము.
దర్శనంకి వెళ్తున్నాం. చాలా పెద్ద గుడి అండి. లోపలికి వీలైనంత మటుకు అలో ఉండదు వీడియో తీసేకి, ఫోటో తీసేకి. దర్శనం అయిపోయింది. అలా కూర్చొని అంతా చూస్తున్నాము. అమ్మ వాళ్ళు పిలుస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.